అన్నమయ్య జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. రాయచోట్లోని లక్ష్మీపురంలో రాష్ట్ర బీసీ నేత నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాత వెంకటేశ్వర్లు నివాసానికి పోలీసులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి మీడియాను అనుమతించలేదు. వెంకటేశ్వర్లు ఇంటిలోని సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రాయచోటిలోని మొనార్క్ షాప్ పైన కూడా టీడీపీ ముక్కలు దాడులకు దిగాయి. ఈ దాడులతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నికలు పూర్తవగానే ఈ రకమైన దాడులకు దిగటం సరికాదని వెంకటేశ్వర్లు అనుచరులు మండిపడుతున్నారు. ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక 50 మంది 60 మంది వచ్చి ఒక బీసీ నాయకుడి మీద గలాట్ చెందడము ఇది బాధ్యత కాదు. చాలా మంది మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు ఇట్లుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని క్షణంలో వచ్చేసి ఒక 50 మంది 60 మంది వచ్చి మద్యం సీసాలు గలాట్లు రచ్చలు రాళ్లతో ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మీరు వచ్చినా దాన్ని సమర్థాను. ఎవరు లేనప్పుడు వచ్చి మీరు ఏం చేద్దామన్నాడు. ఒక నాయి బ్రాహ్మణుల్ని ఒక బీసీ లీడర్ని మీరు ఇంత భయభ్రాంతులు చేసి 50 మంది పంపించి మద్యం సీసాలు గలాట్లు అరాచకాలు ప్రభుత్వం రాకముందే ఇట్లుందే ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంటుంది.